జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రేకింగ్. ఇక్కడ విచిత్ర ఫలితం అయితే కనిపిస్తోంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉంటాయి. అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ 8, కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 చోట గెలిచారు. వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కి అయితే రిజర్వ్ చేశారు. వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలను మనం చూస్తున్నాం. ఇక్కడైతే మనకి ఒక డిఫరెంట్ వైఖరి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో అయితే అధికార పార్టీ లేదంటే కనుక ప్రతిపక్ష బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఫలితాలను మనం చూసాం. లేదంటే కనుక ఎక్కడో ఒక్కొక్క చోట ఒక్కొక్క మున్సిపాలిటీ వార్డుల్లో మనకి బీజేపీ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. కానీ ఇక్కడ మనకి జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ సిచ్యువేషన్ చూస్తే కనుక ఇక్కడ విచిత్ర ఫలితం కనిపిస్తోంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. ఈ 10 వార్డుల్లో ఏకంగా 8 వార్డులని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుపొందింది. ఒక వార్డు మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక వార్డుని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడైతే వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. రైట్, ఏదైతే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుచుకుందని చెప్తున్నాము. ఏకంగా 10 వార్డులు ఉంటే 8 వార్డులను తన ఖాతాలో వేసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. వెంకటేష్. ఆశా, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో విచిత్ర ఫలితం చోటు చేసుకుందని చెప్పవచ్చు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 10 మున్సిపాలిటీలో మొత్తంగా 8 స్థానాలను గెలుచుకొని సింహం గుర్తుతో సింహ గర్జన చేశారని చెప్పవచ్చు. ఒక స్థానంలో బీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ వడ్డేపల్లి మొత్తంగా చూసుకుంటే బీసీ రిజర్వ్ కు చైర్పర్సన్ కూడా బీసీ జనరల్ రిజర్వ్ కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ మున్సిపాలిటీకి సంబంధించిన పుర చైర్మన్ కూడా ఇక్కడ ఉన్న ఫలితాలకు అక్కడ వేరే ప్రాంతాల ఫలితాలకైతే చాలా తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా వడ్డేపల్లి నియోజకవర్గంలోని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు అయితే ఘన విజయం సాధించి పుర చైర్మన్ కూడా గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఈ ఒక్క చైర్మన్ వడ్డేపల్లిని చూసుకుంటే మిగతా మున్సిపాలిటీలో కూడా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉందా లేదా అనే కొంత సందేహము తలెత్తే అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 1-2 స్థానాలు కూడా గెలుచుకునే అంటే ఇప్పటికే ముందంజలో కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వడ్డేపల్లి అయితే ఈ మహబూబ్నగర్ జిల్లాలో చరిత్రలో నిలిచిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా తన హవానైతే కొనసాగిస్తోంది. ఆ సింహం గర్జిస్తుంది అన్నట్లుగా 10 వార్డులు ఉంటే 10 వార్డులో 8 వార్డులు అయితే తన కైవసం చేసుకుంది. ఇక మిగిలిన 2 వార్డులని ఒకటైతే కాంగ్రెస్ గెలుచుంది, ఇంకొక వార్డుని అయితే బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. రైట్, రామ్మోహన్ రావు గారికి వెళ్లే ముందు మరొక బ్రేకింగ్ అందుతోంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీని అధికార కాంగ్రెస్ గెలుచుకుంది. భీమ్గల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 8 వార్డులు, బీఆర్ఎస్ 4 వార్డులు అయితే గెలిచాయి. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళకు అయితే రిజర్వ్ చేశారు. ఇక్కడ కూడా మనకి భీమ్గల్ మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ తన జెండాను అయితే ఎగరేసింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ తన వశం చేసుకుంది. భీమ్గల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 8 వార్డుల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 4 చోట్ల గెలిచింది. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళకి రిజర్వ్ చేశారు. రైట్, ఖచ్చితమైన నికార్సైనటువంటి ఫలితాలు, తేడా లేకుండా నిజమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడానికి ఐ న్యూస్ స్క్రీన్ లో ఎప్పటికప్పుడు బ్రేకింగ్స్ ద్వారా ఏ వార్డుల్లో ఏ డివిజన్లలో ఎటువంటి ఫలితాలు వచ్చాయనేది కూడా క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ లో మీకు తెలుస్తోంది. మనకి ఒక బాక్స్ లో తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మరొక విండోలో మనకి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫిగర్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ మున్సిపాలిటీ 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఏ మున్సిపాలిటీలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎన్ని వార్డుల్లో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి కూడా మనకి కింద మనకి తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించి ఆయా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి ఎన్ని వార్డుల్లో ఆధిక్యం సాధించింది అనేది కూడా క్లియర్ కట్ గా విత్ ఫిగర్స్ మనకైతే తెలుస్తోంది. సో ఎక్కడ ఏ పార్టీ ముందంజలో కొనసాగుతుంది, ఏ పార్టీ ఆ వార్డుని కైవసం చేసుకుంది, ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు, వన్స్ అగైన్ నమస్తే సార్. హలో.